వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము ముందుగా దూరదృష్టి అనే కోతి చెప్పిన మూర్ఖపు ఒంటె కథను వినబోతున్నాం. ఆత్మాయత్తౌ వృద్ధి వినాశౌ అంటే అభివృద్ధి వినాశనము తన చేతుల్లోనే ఉంటుంది అని అర్థం. ఒక గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడు. అతనికి సరైన పని దొరక్క రాను రాను దుర్భరం కావడంతో వేరే ఊరికి పోయి తన బ్రతుకును సాగిద్దామని పోతూ ఉండగా ఒక నిర్జన ప్రదేశంలో ఒక చిన్నారి ఒంటెతో పాటు ఒక పెద్ద ఒంటె కనపడింది. వాటిని చూసిన ఆ పేదవాడు, ఆహా, నేను ఇక నా గ్రామాన్ని వదిలి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. ఈ ఒంటెలను నాతో పాటు తీసుకుని పోయి వీటి సంఖ్యను ఇంతకింతకు రెట్టింపు చేసి అవి బాగా పెరిగిన తరువాత అమ్మివేస్తాను. ఈలోపు ఏదో విధంగా ఇదివరకు పడిన కష్టాలనే పడుతూ ఉంటాను. సిరి వస్తున్నప్పుడు కష్టాలను భరించవలసిందే కదా అనుకుంటూ వాటిని తీసుకుని తన ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ తరువాత అప్పు చేసి మరో ఒంటెను కొనుక్కొచ్చాడు. ఆ ఒంటెలు జంట కాపురం చేసి అనేక పిల్లలను కన్నాయి. యజమానికి తాను అన్నిటికంటే ముందు తెచ్చిన ఒంటె పిల్లపై ఎక్కువ అభిమానంతో దాని మెడలో ఒక గంట కట్టి అన్నింటికంటే ఎంతో ముద్దుగా చూసుకోసాగాడు. దాంతో ఆ ఒంటెపిల్లకు ఎక్కడలేని అహంకారం, గర్వం పెరిగిపోయాయి. ఆ యజమాని ప్రతిరోజు వాటిని అడవికి తీసుకుపోయి ఆహారం తిన్నాక తిరిగి వస్తూ ఉండేవాడు. అన్ని ఒంటెలు తొందరగా నడుస్తుంటే అహంకారంతో నిండిన ఈ ఒంటెపిల్ల అందరికంటే వెనుక నెమ్మదిగా రాజహంసలా అడుగులు వేస్తూ నడవసాగేది. ఎన్నోసార్లు మిగిలిన ఒంటెలన్నీ దీనిని తొందరగా నడవమంటూ సలహా ఇచ్చేవి. అయితే ఆ ఒంటెపిల్ల వాటన్నిటి మీద కోపగించుకొని, మీరు నాకంటే వెనక పుట్టినవారు, నాకు సలహా ఇస్తారా అని అనేది. సరే, దీనితో మనకెందుకు అని అనుకుని మిగతా ఒంటెలు దానికి సలహాలు ఇవ్వడం మానివేశాయి. ఒకరోజు ఎప్పటి మాదిరిగానే అడవికి మేతకు పోయి ముందుగా ఇంటికి వస్తున్న ఒంటెలకు వాటి యజమానికి ఒక సింహం కనిపించింది. దానిని గమనించిన మిగిలిన ఒంటెలు ఒడుపుగా అక్కడి నుండి తప్పించుకుని ఇంటికి వెళ్ళిపోయాయి. కానీ అందరికంటే వెనుకబడిన ఒంటెకు ఈ సంగతి తెలియక తన అలవాటు ప్రకారం నడవసాగింది. దానిని చూసిన సింహం, పోనీలే, ఇదైనా దొరికింది, దీనితో నా ఆకలి తీర్చుకుంటాను అనుకుంటూ గట్టిగా గర్జిస్తూ దానికి ఎదురుపోయింది. సింహాన్ని చూస్తూనే భయపడిన ఆ ఒంటె ఆ చెట్టు చాటున ఈ చెట్టు చాటున దాక్కోబోయింది. కానీ దాని మెడలో ఉన్న గంట టంగు టంగుమంటూ దాని ఆనవాలును సింహానికి చెప్పకనే చెప్పింది. అంతటితో ఆ ఒంటె ఆ సింహానికి ఆహారమైపోయింది. దూరదృష్టి ఆ కథ ముగించి, మూర్ఖంగా ఉంటూ నీతి వాక్యాలను పట్టించుకోని వారికి ఎవరు చెప్పేది ఏమున్నది? ఈ మందబుద్ధుడు కూడా ఆ ఒంటె వంటివాడే, ప్రాణాల మీదకు వస్తే కాని బుద్ధి రాదు అని చెప్పింది. ఆ వానరం మాటలకు మందబుద్ధి కన్నీళ్ల పర్యంతమై కుమిలిపోతూ కుమిలి కుమిలి ఏడవసాగింది. అప్పుడు చేప, ఓ వానరా, ఇది నీకు ఎంత నమ్మక ద్రోహం చేయాలని తలపెట్టినా నీవు ఉత్తముడివి కనుక దానిని దుఃఖపెట్టక కష్టములలో ఉన్నదానికి ఏదైనా ఉపాయం చెప్పి సహాయపడు అని చెప్పింది. ఆ చేప మాటలకు దురదృష్టి మనసు మారి, మందబుద్ధి, నీవు నాకు ఎంతగా ద్రోహం చేద్దామని తలపెట్టినా నీవు నాకు మిత్రుడవైన పాపానికి నిన్ను ఈ దుఃఖ సమయంలో హింసించే మూర్ఖుడిని కాను. నీ మేలు కోరి 2 నక్కల యుద్ధం గురించి చెప్తా, ఏం చేయాలో నీకే తెలుస్తుంది అని అన్నాడు. ఎక్కడివా 2 నక్కలు, ఏమా కథ ఉత్సాహంగా అడిగాయి చేప, సర్పము. దూరదృష్టి అనే కోతి చెప్పిన ఉపాయంతో ఆహారాన్ని దక్కించుకున్న నక్క అనే కథను మనం ఇప్పుడు వినబోతున్నాం. దైవహీనం కార్యం సుసాధ్యమపి దుస్సాధ్యం భవతి అంటే సులభంగా జరగాల్సిన పని కూడా దైవం ప్రతికూలంగా ఉంటే కష్టసాధ్యమవుతుంది అని అర్థం. ఒకరోజు అడవిలో పెద్ద ఏనుగు చనిపోయి పడి ఉంది. ఆ అడవికి ఆహారం కోసం వచ్చిన వృద్ధ నక్కకు ఆ ఏనుగు శవం కనిపించింది. నక్క ఆ చచ్చిన ఏనుగును చూస్తూనే, ఆహా, వృద్ధాప్యంతో బాధపడుతున్న నాకు ఆ దేవుడే ఈ ఏనుగును ఆహారంగా పంపినట్లున్నాడు అని అనుకుంటూ దాని దగ్గరకు పోయి ఆబగా దాని శరీరాన్ని కొరికింది. అయితే అంతగా పదును లేని దాని పళ్ళు ఆ ఏనుగు శరీరంలో దిగబడలేకపోయాయి. ఆ నక్క ఎంతో ఆవేదన చెందుతూ, అయ్యో, నోటి వరకు వచ్చిన ఆహారం దక్కకుండా పోతుందా ఏమిటి అనుకుంటూ బాధపడసాగింది. ఈ ఏనుగు శరీరంతో ఎన్నో రోజులు ఆహారం కోసం నేను వెతకనవసరం లేదు అని అనుకున్నాను.
ఇప్పుడు ఏంటి దారి అని అనుకుని ఏనుగు ముందు దీనంగా కూర్చుని దానిని ఆబగా చూడసాగింది నక్క. అప్పుడే ఆ దారిన ఒక సింహం వచ్చి, "ఏంటి నక్క మామ, ఇంత ఆహారాన్ని ఎదురుగా ఉంచుకుని అలా దీనంగా కూర్చున్నావు" అని అడిగింది. "ఏమి చేయమంటావు మృగరాజా, నేనేమో ముసలిదాన్నైపోయాను. దానితో నా పళ్లకు పదును, బలం రెండూ తగ్గిపోయాయి. ఎంత ప్రయత్నించినా ఈ ఏనుగు శరీరం నా నోటికి తెగనంటుంది. పోనీ నీవేమైనా నాకు సహాయం చేయగలవా" అని అంది నక్క. "నీకు తెలుసు కదా నక్కమామ, నేను తాజా ఆహారాన్ని తప్ప ఇలా మురిగిపోయిన ఆహారాన్ని ముట్టనని. కాబట్టి నేను నీకు ఏమీ సహాయం చేయలేను. కావాలంటే పులిబావ కూడా ఇటే వస్తాడు కదా, దానిని సహాయం అడుగు" అని అంది సింహం. "అమ్మా, దానిని సహాయం కోరటమా? ఈ ఏనుగును చూస్తే ఒక్క దెబ్బకు దీనిపై లంఘించి హాయిగా తినేస్తుంది. ఇక నాకేమి మిగులుతుంది? నీ సలహాకు నాకు ధన్యవాదాలు. నీ దారిన నువ్వు వెళ్ళు" అన్నది నక్క. "సరే, నాకు తోచిన సలహా నేను చెప్పాను. తరువాత నీ ఇష్టం. నీవనుకున్నట్లు ఆ పులి వచ్చి ఆహారం స్వాహా చేసిపోకుండా చూసుకో" అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సింహం. "వెళ్ళు వెళ్ళు, ఈ సంగతి నీవు నాకు చెప్పాలా? ఆ మాత్రం నాకు తెలుసులే" అని, అమ్మో, నిజంగా ఈ సింహం చెప్పినట్లు ఆ పులి గనక ఇక్కడికి వస్తే నా ఆహారం స్వాహా అని అనుకుని పులి నిజంగా ఇటు వస్తే ఏం చేయాలా అని ఆలోచిస్తూ కూర్చుంది నక్క. ఇంతలో నక్క భయపడుతున్నట్లుగానే పులి దానివైపు వస్తూ కనిపించింది. అంతే, దాని గుండె కాస్త గొంతుకు అడ్డపడ్డట్టు అయింది. అబ్బా, అనుకోగానే ప్రత్యక్షమవ్వాలా ఈ పాడుపులి అని అనుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ, "రా పులిబావా రా" అన్నది నక్క. "ఏమిటి నువ్వు ఇక్కడ ఉన్నావు? అది చచ్చిన ఏనుగు ఎదురుగా" అన్నది పులి మహా ఆశ్చర్యంగా. "హూ, నా ప్రారబ్ధం అలా ఉంటే ఉండక ఏం చేస్తాను? ఇందాకే మృగరాజు ఈ ఏనుగుకు తన పంజా దెబ్బ రుచి చూపించింది. దాంతో ఇది కాస్త చచ్చి ఊరుకుంది. దానితో ఆ సింహం పరమ సంతోషంగా తన వారినందరినీ తీసుకువస్తాను. తను వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండు అని నాకు చెప్పింది. సరే కదా అంటే తన వారితో సహా వచ్చి, అయ్యో నక్కమామ, మా అందరికీ భుజించే ముందు స్నానం చేయడం అలవాటు. ఇప్పటి వరకు ఎంతో ఓపికగా నా కోసం కాపలా ఉన్న నీవు ఇంకాసేపు ఇక్కడే ఉండు. ఇప్పుడే మేమందరం దగ్గరలోని చెరువులోకి పోయి స్నానం చేస్తాం అని అన్నది. మృగరాజు మాటంటే మాటే కదా, దానికోసం ఎదురుచూస్తూ దీనికి కాపలా కాస్తూ కూర్చున్నాను అన్నది నక్క తెలివిగా. "భేష్, నువ్వా పని చెయ్యి, నేను నా ఆహారం కోసం పోతాను. నన్ను గనక ఇక్కడ మృగరాజు చూసినట్లయితే పూర్వం దాని భక్ష్యాన్ని అపహరించిన రీతిగానే ఈసారి కూడా అపహరించడానికి వచ్చాను అని అనుకుని నన్ను చంపినా చంపేస్తుంది" అంటూ అక్కడి నుండి పలాయనం చిత్తగించింది పులి. "అమ్మయ్య, నాకో పీడ వదిలింది" అని నక్క నిట్టూరుస్తూ ఉండగానే 2 గ్రద్దలు వచ్చి వాలాయి. "అమ్మ నాయనోయ్, ఈ గ్రద్దల ముక్కులు మహావాడి. వాటితో ఈ ఏనుగు శరీరాన్ని తూట్లు పొడుస్తాయేమో. ఆ గ్రద్ద అరుపులు వింటే మిగిలిన పక్షులన్నీ వచ్చేస్తాయి. దాంతో నా ఆహారం పక్షుల పాలవుతుంది" అనుకుని, "ఓ గ్రద్దలారా, మీకు ప్రాణాల మీద ఆశ లేదా? వేటగాడు ఒకడు ఈ ఏనుగుని విషపూరిత బాణంతో చంపాడు. దీని మాంసం తిన్నట్లయితే మీరిద్దరూ ఇక్కడే మరణిస్తారు. నాకు ఈ విషయం తెలిసి ఎవరూ తినకుండా దీనికి కాపలా కాస్తున్నాను" అన్నది నక్క. దాని మాటలు విన్న గద్దలు, "మా ప్రాణాలు నిలబెట్టావు" అంటూ అక్కడి నుండి ఎగిరిపోయాయి. "హూ, ఇంకా ఇక్కడికి ఏది వస్తుందో" అని నక్క అనుకుంటూ ఉండగా ఒక చిరుత తన వైపే రావడం గమనించింది. దీని పళ్ళు మహావాడిగా ఉంటాయి కనుక దీనిని మాయమాటలతో ఈ ఏనుగును కాస్త భక్షించేటట్లు చేసి తరువాత దీనిని ఇక్కడి నుండి పారిపోయేలా చేస్తాను అనుకుని, "ఓ అల్లుడా, రా రా, ఏమా పరాకు, ఎదురుగా ఆహారం పెట్టుకుని చూడకుండా ఏదో ఆలోచనతో వస్తున్నట్లున్నావే" అన్నది నక్క ఆ చిరుతకి ఆహ్వానం పలుకుతూ. "మరే, ఇంత అడవిలో ఈ ఏనుగును ఎవరు చంపారు? పైగా ఏ జంతువు ఇటు వచ్చిన ఛాయలేమీ లేవేమిటి?" అన్నది చిరుత. "నిజమే అల్లుడా, దీనిని వేటగాళ్లు కొందరు దంతాల కోసం చంపారు. నేను అది చూశాను. మిగిలిన జంతువులకు ఈ సంగతి తెలియక దీనిని భక్షిద్దామని వస్తే వేటగాళ్ల ప్రమాదంలో పడతాయి కదా, అందుకే నేను ఇక్కడ ఉన్నాను. కానీ నిన్ను చూస్తుంటే ఆకలితో ఉన్నట్లున్నావు. నీవో పని చెయ్యి, నేను వేటగాళ్లు వస్తున్నప్పుడు నీకు చెబుతాను. ఈలోపు నీవు ఈ ఏనుగును ఆరగించు" అని అన్నది. చిరుత దాని మాటలకు ఆనందించి
ఆ ఏనుగు శరీరాన్ని తన వాడి అయిన పండ్లతో కొరికి కొద్ది కొద్దిగా తినసాగింది. తన పని నెరవేరింది అని అనుకున్న నక్క, అల్లుడా అల్లుడా పారిపో, వేటగాళ్ళు ఇటే వస్తున్నారు, నిన్ను చూస్తే వలలు వేసి పట్టుకుపోతారు, పారిపో అంటూ తాను కూడా పారిపోతున్నట్లు నటించి దూరంగా ఉన్న పొదల్లోకి పరిగెత్తి దాక్కుంది. చిరుత నక్క మాటలకు భయపడి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. అప్పుడు నక్క నవ్వు ఆపుకుంటూ బయటకు వచ్చి ఏనుగు దగ్గరకు వెళ్ళసాగింది. ఇంతలో అక్కడకు ఒక నక్క వచ్చింది. అన్నింటినీ నా మాయోపాయంతో వెళ్ళగొట్టాను, కానీ ఇది నా స్వజాతిది. నాకు ఎన్ని తెలివితేటలైతే ఉన్నాయో దీనికి కూడా అన్నే ఉంటాయి, కనుక దీనితో పోరాటం తప్పదు అని అనుకుని దానితో పోరాడి చంపి ఆ ఆహారాన్ని దక్కించుకుని రోజులు తరబడి దానిని తింటూ హాయిగా కాలం గడిపింది నక్క. దూరదృష్టి అనే కోతి ఆ కథ చెప్పి, ఈ కథలో లాగే మందబుద్ధ, శత్రువు నీ జాతివాడు కానప్పుడు మాయోపాయంతో లొంగదీసుకోవాలి, కానీ స్వజాతిది అయినప్పుడు ప్రాణాలు ఒడ్డి విజయమో వీరస్వర్గమో తేల్చుకోవాలి. కాబట్టి నీవు పోయి ఆ మొసలి నీ జాతిదే కనుక దానితో పోరాడు, దాని అంతు చూసి నీ నివాసము నీవు దక్కించుకో అని చెప్పింది. మందబుద్ధి దూరదృష్టికి ధన్యవాదాలు చెప్పి మరోసారి తనను క్షమించమని కోరి సర్పము చేప తోడురాగా తన నివాసం వైపు వెళ్ళిపోయింది. పంచతంత్రంలో 4వ భాగమైన సంధికథలను చెప్పిన విష్ణుశర్మ ఆ రాకుమారులతో, నాయనలారా, మనుషులైనా జంతువులైనా ఎవరైనా తనకంటే బలవంతులతో సంధి చేసుకోవాలి, స్నేహం చేసుకోవాలి, తనని తన వారిని తెలివిగా కాపాడుకోవాలి, అలాగే తనతో సమానమైన వారితో యుద్ధం చేసి విజయం సాధించాలి, తనకంటే తక్కువ వాడిని ఆదరించి అక్కున చేర్చుకుని తన వారిని చేసుకోవాలి. ఇదే రాజనీతి. ఈ నీతిని పాటించిన వారు కలకాలం సుఖంగా సంతోషంగా ఉంటారు అని తెలిపారు విష్ణుశర్మ. పంచతంత్రంలోని 4వ భాగం సంధి సమాప్తమైంది. మిగిలిన కథలను తరువాయి భాగంలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.